మన చుట్టూరా సమాజంలో జరుగుతూ ఉండేటువంటి సంఘటనలు కానీ, ప్రపంచంలో జరుగుతూ ఉండేటువంటి సంఘటనలు కానీ కొన్నింటిని నిత్యము పరిశీలిస్తూ ఉంటే మహాత్ములు చెప్పినటువంటి విషయం ఎంత వాస్తవంగా ఉంటుందో, కళ్ళ ఎదుట కనపడుతూ ఉంటుందో అర్థమవుతూ ఉంటుంది. ఏదో పుణ్యం సంపాదించుకుందామని వైకుంఠ ఏకాదశికి వెళ్ళినటువంటి వాళ్ళు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవటం, ఎంతోమంది గాయపడటం ఇదొక సంఘటన. 2 రోజుల నుంచి వింటూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం. కాలిఫోర్నియాలో కార్చిచ్చు, అత్యంత సంపన్నమైనటువంటి దేశం, సంపన్నమైనటువంటి రాష్ట్రం. ఎంతోమంది కోటీశ్వరులు అక్కడ ఉంటూ ఉంటారు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, ప్రపంచంలో పేరెన్నిక కన్నటువంటి కుబేరులంతా కూడా అక్కడ ఉంటారు. అందరూ కూడా కట్టుబట్టలతో వీధిలోకి వచ్చారు. వార్తల్లో చూసినటువంటి విషయం చూసి ఈ వీడియో చేద్దామనిపించింది. 10వ 12వ ఒలింపిక్ పతకాలు సాధించినటువంటి ఒక స్విమ్మర్, అంత ప్రపంచ స్థాయిలో అంత గుర్తింపు పొందినటువంటి ఆ గజ ఈతగాడు తను తెచ్చుకున్నటువంటి పతకాలన్నింటినీ కూడా అగ్ని కీలలకు ఆహుతైపోయినాయి. అన్నీ ఆహుతైపోయినాయి. ఎంత హృదయ విదారకంగా ఉంటుంది ఇటువంటి సన్నివేశాలన్నీ కూడా చూస్తూ ఉంటే. మహాత్ములు చెప్పింది మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మొన్న భూకంపం టిబెట్ ప్రాంతంలో వచ్చినటువంటిది క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది. ఎందుకు ఇదంతా కూడా చెప్తూ ఉన్నాను అంటే, శివానంద లహరిలో శంకరులు ఒక శ్లోకం చెప్తారు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతః పునర్న దివసః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపల విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతం శరణదత్వం రక్ష రక్షాధునా అని చెప్పి అంటారు. చదువుకునేటప్పుడు ఏదో చదివేస్తూ ఉంటాం, కానీ ఆ చదివినటువంటి విషయం వాస్తవంగా మన కళ్ళ ముందు నిలబడ్డప్పుడు, మన ఎదురుగుండా నిలబడ్డప్పుడు ఎంత వాస్తవ స్థితిని మహాత్ములు ఎంత దార్శనికమైనటువంటి దృష్టితో చూసి మనకు అందించి ఇదిరా జీవితము అని చెప్పి మన కళ్ళ ముందు ఉంచారో చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఏమంటున్నారు ఆయన? ఎంతో కాలం జీవిస్తాము, ఎన్నెన్నో సాధిస్తాము అని కలలు కన్నటువంటి జీవితాలన్నీ కూడా క్షణంలో నేలపాలైపోతూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే ఆయువు నశించిపోతూ ఉన్నది. ఆయుర్ నశ్యతి పశ్యతాం ప్రతిదినము కూడా, ప్రతి క్షణము కూడా ఆయుష్ అనేటువంటిది నశించిపోతూనే ఉంది. యాతి క్షయం యవ్వనం, మనం యవ్వనంలో ఉన్నాము, శరీరంలో శక్తి ఉన్నది అంటే అది కూడా క్షణంలో మాయమైపోతూ ఉన్నది. ఏ గాయాల పాలయ్యో, ఆసుపత్రి పాలయ్యో, శరీరంలో ఏదో ఒక భాగం పనిచేయకుండా పోయో తెలియదు. లక్ష్మీ స్తోయ తరంగ భంగ చపల విద్యుచ్చలం జీవితం. ఎంత కుబేరులు, అపర కుబేరులు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, ఆ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ కార్చిచ్చు క్షణాల్లో వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టింది. అందుకని లక్ష్మీదేవి ఎంత చెంచలా చపలా, ఈ క్షణంలో నిన్ను కుబేరుణ్ణి చేస్తుంది, మరు క్షణంలోనే బికారిని చేసి రోడ్డు మీద నిలబెడుతుందన్నమాట. తరంగ భంగ చపల, నదిలో కానీ సముద్రంలో కానీ తరంగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ తరంగం ఎంతసేపు ఉంటుంది, ఎంత చంచలంగా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మి, సంపద కానీ, ఐశ్వర్యం కానీ, కీర్తి కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ చూస్తూ ఉన్నాం అన్నీ కూడా. ఈ మధ్య చాలా చాలా పేరెన్నికగా ఉన్నటువంటి వాళ్ళే అపకీర్తిని పొందుతూ ఉన్నారు. విద్యుచ్చలం జీవితం, మెరుపు మెరిసినంత మాత్రంగానే ఉంటుందట జీవితం. తస్మాన్ మాం శరణాగతం శరణదత్వం రక్ష రక్షాధునా. తండ్రి ఈశ్వర, నీవందరినీ కూడా రక్షించేటువంటి వాడివి కదా, అందుకనయ్యా నేను నిన్ను శరణు వేడుతూ ఉన్నాను. నన్ను రక్షించు, ఎల్లప్పుడూ కూడా నీవే కాపాడుతూ ఉండు. నాలో ఉండి నన్ను నడిపిస్తూ, నా మాటలో మాటై నా చుట్టుపక్కల కూడా ఉండి నీవే నన్ను రక్షించాలి అని చెప్పి శంకరులు శివానంద లహరిలో చెప్తారండి. ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే నాకు ఈ శ్లోకం గుర్తుకు వచ్చింది.
వచ్చి వెంటనే ఈ వీడియో చేయాలని చెప్పి అనిపించింది. మహాత్ములు ఎటువంటి సందేశాలు అందిస్తూ ఉంటారు మనకి అని చెప్పి, అవి వాస్తవంగా కళ్ళ ముందు కనపడ్డప్పుడు అవును కదా అని చెప్పి అనిపిస్తూ ఉంది. కానీ ఇది తాత్కాలికం కాదు. ఈ భావన అనుక్షణము కూడా గుర్తించుకొని భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. పదే పదే అన్ని గ్రంథాల్లో కూడా మహర్షులు అందించినటువంటి అన్ని గ్రంథాల్లో కూడా భగవానుడు చెప్పినటువంటి మాటలు ఇవే. వాటిని మనం మననం చేసుకుంటూ ఉంటే మనం రక్షింపబడతాం భగవానుడి అనుగ్రహంతో.